హలో అండి. ఈరోజు బర్ఫీ ఇంట్లో ఉన్న సింపుల్ ఉప్మా రవ్వ మరియు షుగర్ ఉంటే చాలు, ఎలాంటి మిల్క్ అవసరం లేదు. ఈ బర్ఫీని ఇమీడియట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కిడ్స్ ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు, మనకి ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా చేసామనుకోండి, చాలా ఈజీ అండ్ హెల్దీ. అలాగే గణేష ఫెస్టివల్, ఇప్పుడు గణేషకి ఎప్పుడు పాయసాలే కాకుండా ఇలా చేసి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా 1 కప్ షుగర్ తీసేసుకొని 1.5 కప్ వాటర్ వేసేసుకొని అది షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలోపు మనం 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఆ మెల్ట్ అవుతున్న షుగర్ సిరప్లో వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ షుగర్కి 1 కప్ ఉప్మా రవ్వ తీసుకొని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి. వాతావరణంలో కానీ వేడుకతో కానీ సంబంధం లేకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది అనుకోండి, ఆ సమయంలో వెంటనే కొని తెచ్చుకోకుండా ఇలా అప్పటికప్పుడు చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ షుగర్ సిరప్ని ఇందులో యాడ్ చేసుకుంటూ నెయ్యిని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటూ ఎక్కడ గిన్నెకి అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనం ఎక్కడ మిల్క్ యూస్ చేయము, జస్ట్ ఆ సిరప్లోని ఇది మొత్తం కుక్ అవ్వాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఎక్కడ గిన్నెకి నెయ్యి యాడ్ చేయటం వల్ల అదేమీ గిన్నెకి అడుగు అంటదు. ఆ తర్వాత చల్లారాక ఒక ట్రే తీసేసుకొని ఏదైనా ఒక ప్లేట్ లాంటిది తీసేసుకొని దానికి గీని అప్లై చేసేసి ఈ ప్రిపేర్ చేసింది మొత్తం ఈవెన్గా పరిచి దానిపైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత చల్లారాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవటం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వ షుగర్తో అప్పటికప్పుడు మనం తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే బర్ఫీ, సుజీ కస్టర్డ్ బర్ఫీ. దీని నేమ్ ఎలా అనిపించింది మీకు? మీరు ఇంతకుముందు ఇది ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. గణేషకి 9 డేస్లో ఏదో ఒక నైవేద్యం సమర్పించాలి కదా, ఇలా ఒకరోజు ప్లాన్ చేయండి. చాలా సింపుల్, కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కిడ్స్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. ఒక 2-3 డేస్ స్టోర్ కూడా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతున్నాయండి, అంత టేస్టీగా. నెయ్యి ఎక్కువ యాడ్ చేసాం మనం, అలాగే ఉప్మా రవ్వ కదా చాలా సాఫ్ట్, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.